ఎన్ఎస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. విషపు ఆహారం తిని 80 గొర్రెలు మృతి, కన్నీరు మున్నీరైన గొర్రెల యజమాని. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్టీఓ రాణి సుస్మిత. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సమర శంఖం పూరిస్తున్నారు. మేమంతా సిద్ధం పేరిట సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మేమంతా సిద్ధం యాత్రలో మొదటి సభ ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా బస్సులో ప్రొద్దుటూరు చేరుకుంటారు. ఏపీ అధికార పక్షం వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీని వీడిన పలువురు నేతలు విపక్షాల్లో చేరడం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆర్థర్ ఇవాళ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల పార్టీలోకి స్వాగతించారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత పిటిషన్పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా, ఎం త్రివేణి, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 16కి తదుపరి విచారణ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పాతతరం రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండేవి. ఎన్నికల తర్వాత అధికార ప్రతిపక్ష నేతల దృష్టి అభివృద్ధిపైనే ఉండేది. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు ఇలాంటి రాజకీయమే కావాలి, పాతతరం రాజకీయం రావాలి అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య లాంటి వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు విమర్శలు కేవలం విధానపరంగా మాత్రమే ఉండేవని, రాజకీయాలు హుందాగా ఉండేవని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా నశించిందని ఆరోపించారు. వ్యక్తిగత విద్వేషపూరిత వ్యాఖ్యలతో రాజకీయ నేతలు ముఖాముఖాలు చూసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. రాజకీయాల్లో ఇది వాంఛనీయం కాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. విధ్వంసం, కక్ష సాధింపు, డబ్బుతోనే రాజకీయాలు సాధ్యం కాదన్న విషయం గమనించాలని జగన్కు హితవు పలికారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు. గత ఏడాది మార్చి 14న కవిత రిట్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈరోజు వాదనల సందర్భంగా కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలను వినిపిస్తూ రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేదంటూ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు జస్టిస్ బేలా త్రివేణి, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు కవితను ఈడీ అరెస్టు చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు అగ్రనేతలు 4 హతమయ్యారు. వీరి తలపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాణహిత నదిని దాటి తెలంగాణ నుంచి కొందరు మావోయిస్టులు గడ్చిరోలికి అడుగుపెట్టినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులు పక్కా సమాచారం అందింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విధ్వంస కార్యకలాపాల లక్ష్యంగా వీరు మహారాష్ట్రలో అడుగుపెట్టినట్టు ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. కమ్మదూరు మండలం పాళ్లూరు వెంకటాంపల్లి గ్రామానికి చెందిన రైతు లాల్యా నాయక్ దాదాపు 300 గొర్రెలున్నాయి. పశుగ్రాసం ఇబ్బంది కావడం కోసం మేపు కోసం బెళుగుప్పం మండలం గంగవరం గ్రామంలో మేపుతుండగా అక్కడ విషపు ఆహారం తిని 80 గొర్రెలు మృతి చెందాయని బాధిత గొర్రెల యజమాని తెలియజేశారు. దాదాపు వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటాయని విలేకరులతో వాపోయారు. ఎలాగైనా సంబంధిత అధికారులు న్యాయం చేయాలని వారు కోరారు. బళ్ళారికి మేపులకు పోయి తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు విష పదార్థం తిని 80 గొర్రెలు చనిపోయినాయి సార్. అది నష్టపరిహారము 10 లక్షలు వరకు నష్టపోయినాం సార్.
దానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఏమన్నా మాకేమన్నా సాయం పొంది వచ్చా అని కోరుకుంటున్నాం. కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై ఆర్టీఓ సుస్మితారాణి ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిధిలో ఉన్న ఓటర్లకు ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ 2024 జనవరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుండి వాల్మీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు, విద్యార్థులు, బిఎల్ఓలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ బైక్ ర్యాలీ 5 కిలోమీటర్ల దూరము ఉంటుంది. ఇది ఆర్డీఓ ఆఫీస్ నుంచి ప్రస్తుతం ఆర్ఓ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఆర్ఓ ఆఫీస్కి ఎండ్ అవుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ ఓటర్ అవేర్నెస్ కల్పించడం కోసము, తద్వారా ఏంటి అంటే ఓటింగ్ అండ్ పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం. 4వ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కనేకల్లో సాయంత్రం సంజయ్ నగర్ ఏరియాలో ప్రతి ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలని మాజీ మంత్రి వర్యులు కాలవ శ్రీనివాసులు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కనేకల్ మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం పట్టణానికి తర్వాత రెండో అతిపెద్ద గ్రామం. దాదాపు ఈ పంచాయతీలోనే 18,000 మంది ఓటర్లు ఉంటారు. 15,000 మంది ఒక కనేకల్లు గ్రామంలోనే ఉంటారు. ఎక్కువ మంది ముస్లిం మైనార్టీలు ఉన్న గ్రామం కనేకల్లు. కనేకల్లుకు నేను గతంలో షాదీఖానా మంజూరు చేయించా, రోడ్డు వెడల్పు చేయించా, కనేకల్లు చెరువు పూడిక తీయించా. ఈ 2 పంటలు పండించుకునే విధంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నా. అందుకనే ఎక్కడ చూసినా రైతులు విశేషంగా నన్ను అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు తుంగభద్ర ఎగువ కాలువ నీటి సమస్యను ఏ రైతు ఎదుర్కోలేదు. అందరికీ అండగా ఉండి సక్రమంగా నీరు అందించేదానికి ఏర్పాట్లు చేశా. భవిష్యత్తులో కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, కనేకల్లు సోదరులకు, సోదరీమణులకు మీకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. రాయదుర్గం తర్వాత కనేకల్లులోనే గార్మెంట్స్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందే విధంగా నేను తోడ్పాటును అందిస్తా. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడం అయితేనేమి, ఇతరత్ర అనేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయించి వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ జీవనోపాధుల్ని పెంచడానికి నేను ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా. ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గ కేంద్రం తర్వాత ఎక్కువ మంది జనాభా కలిగిన గ్రామం కనేకల్లు. కనేకల్లు అభివృద్ధి పైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా. ఎందుకంటే 4 రోజుల పాటు నన్ను అడుగడుగున ఆదరించిన అక్కా చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, మీ ఆదరణను, మీ అభిమానాన్ని నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. ఖచ్చితంగా కనేకల్లు పంచాయతీలోనే 1,500 నుంచి 2,000 మెజార్టీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంత మంచి గ్రామాన్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను శక్తివంచన లేకుండా పనిచేస్తానని కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకవైపు కనేకల్లు చెరువు పూడిక తీతకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఈ చెరువును నిర్మించిన చిక్కన్నేశ్వరాన్ని ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. చిక్కన్నేశ్వర వడయార్ ఆలయం కనేకల్లులోనే ప్రాశస్తమైంది. కులమతాలకు అతీతంగా చిక్కన్నేశ్వరుని కొలుస్తూ ఉన్నారు. అంటే ఈ చెరువు నిర్మించాడు ఆయననే కృతజ్ఞతా భావంతో, భక్తిభావంతో ఆయన కొలుస్తూ ఉన్నారు. కాబట్టి చిక్కన్నేశ్వరుడు చూపిన మార్గంలో ఆ చెరువును బాగు చేసే బాధ్యతను నేను తీసుకుంటానని ఈ సందర్భంగా రైతులకు జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా చెరుకుపల్లి రంగనాథరాజును నియమించడం జరిగిందన్నారు. మా పార్టీ విధి విధానాలు ప్రజలకు తెలియజేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికల సింబల్ టార్చ్ లైట్ అని చెప్పారు. ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు టార్చ్ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
పార్లమెంటులో ప్రత్యేక హోదా విభజన హామీలపై తన గళం వినిపిస్తానని చెప్పారు. అనంతరం గుంటూరు వెస్ట్ అభ్యర్థి చెరుకుపల్లి రంగనాథరాజు మాట్లాడారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. మహిళలకు, యువతకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. తమ అమూల్యమైన ఓటు టార్చ్ లైట్ పై వేసి గెలిపించాలని కోరారు. జై భారత్ నేషనల్ పార్టీకి ఎన్నికల కమిషన్ టార్చ్ లైట్ గుర్తును కేటాయించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారి ఆశయాల మేరకు యువతని రాజకీయాల్లో ప్రోత్సహించాలి అన్న యొక్క నినాదం మీద ఈరోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ చెరుకుపల్లి రంగనాథరాజు గారిని నియమించడం జరిగింది. ఈ రోజును రంగనాథరాజు గారిని నియోజకవర్గానికి పరిచయం చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఫ్యూచర్లో పార్లమెంట్కి నన్ను పంపిస్తే ప్రత్యేక హోదా కోసం అక్కడ అవసరమైన పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తానని తెలియజేస్తూ, అలాగే మా చెరుకుపల్లి రంగనాథరాజు మా మిత్రుడు కూడా నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తారని ఆశిస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటును మా పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిచాల్సిన జై భారత్. ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు నా ధన్యవాదాలు. నా పేరు చెరుకుపల్లి జోషి రంగనాథ్. ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జై భారత్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను నియమించినందుకు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారికి నా అభినందనలు. మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద పోరాడడానికి, యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి 31 ఏళ్ల వయసు గల నేను మీ అందరి ముందు మీతో పాటు సమస్యలను ఎదుర్కోవడానికి, మీతో పోరాడడానికి నేను ముందుకొచ్చాను. ఇవాళ మన రాష్ట్రంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది. మీ అందరి కోసం నేను పోరాడడానికి ముందుకొచ్చాను. మా గుర్తు టార్చి లైట్. మన యువత జీవితాల్లో వెలుగు నింపడానికి మీ అమూల్యమైన ఓటును మా టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక లైబ్రరీ అండ్ ఒక జనరల్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ప్రతి పనిచేసే మహిళకు, వర్కింగ్ ఉమెన్కి బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ సమీపంలో వసతి సదుపాయం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ పనిచేసే మహిళలకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ బైకులు అందజేస్తాము. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాము. దయచేసి మా టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. జై భారత్. జై భారత్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అన్ని సూచీలు ఈరోజు నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారం నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం పేరిట ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు. విషపు ఆహారం తిని 80 గొర్రెలు మృతి, కన్నీరు మున్నీరైన గొర్రెల యజమాని. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్టీఓ రాణి సుస్మిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.